జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. నా పేరు ఆచార్య మహేష్. నేను బీటెక్ మెకానికల్ చేశాను, వేదిక్ ఆస్ట్రాలజర్ కూడా. చూడండి, జ్యోతిష శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలు బాలేనప్పుడు, అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు, అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు, దశ ప్లస్ భుక్తి, సూర్యమహాదశ చంద్రభుక్తి, చంద్రమహాదశ సూర్యభుక్తి, శుక్రమహాదశ సూర్యభుక్తి, ఇలా ఒక్కొక్క భుక్తి, రాహు మహాదశ శనిభుక్తి, రాహు మహాదశ బుధభుక్తి, రాహు మహాదశ గురుభుక్తి, ఇలా ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని జ్యోతిష శాస్త్రం చెప్పింది. అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువయి ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి, తొందరగా ఫలితాలు రావాలి, తొందరగా అయిపోవాలండి, ఆ పనులన్నీ అయిపోవాలి, నేను మంచి జాబ్ రావాలి, నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బంది పడుతున్నాను, జాబ్ లేదు, సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు, ఇలా పడుతున్నాను, తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి. చూడండి, పంచమ స్థానం బలహీన పడితే సంతానం విషయంలో ఇబ్బందులు, మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు, ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది. పంచమ స్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ, ఆప్యాయత, బాండింగ్, రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం. సో కర్మానుసారే బుద్ధి. సో మనం ఏం చేస్తాము, తొందరగా ఆయన ఏదైనా ఇస్తాడేమో, ఆయన ఏమైనా జంక్షన్ ఇస్తాడేమో, ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది, లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది. ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపించి డబ్బులు నష్టపోతున్నారు. జ్యోతిష శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి. సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము. బట్ కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి, సరైన జ్యోతిష్కుడు కూడా దొరకడు. సో వాళ్ళు ఏదో డబ్బులు వేసేస్తారు, పూజలు చేపిస్తారు, మీకు మంచిది జరిగిపోతుంది అంటారు, మీరు వేసేస్తారు, అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు. దాన్ని కర్మానుసారే బుద్ధి అంటాం. సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందులోన 24 గంటల్లో పరిహారాలు, 24 గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ ఉండదండి. అలా 24 గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా. దాన్ని ఎలా నమ్ముతారు మీరు? సో ఒక్కొక్క దశాభుక్తి కొన్నిసార్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. శని మహాదశ, గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కువ డబ్బులు నష్టపోకండి. సో కొన్ని చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి. ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు 108 సార్లు చదువుకుంటే చాలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసుకుంటే చాలు. దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు. అర్థం చేసుకోండి. ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే చూడండి, ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం, శని మీనరాశిలో సంచారం, గురు మిథున రాశిలో సంచారం. అయితే ఆయన అక్టోబర్ 18వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు. అక్కడ ఉండి ఒక 2 months తర్వాత మళ్ళీ వెనక్కి వక్రించి మిథున రాశికి వెళ్తున్నాడు. కేతు సింహరాశిలో సంచారం, సూర్యుడు అక్టోబర్ 17 వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. బుధుడు ఈ మాసంలో 2 రాశుల్ని మారుతున్నారు. అక్టోబర్ 3వ తేదీ తర్వాత తులారాశి, అక్టోబర్ 24వ తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీ వరకు సింహంలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ 27వ తేదీ వరకు తులారాశిలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి 2025 అక్టోబర్ మాసంలో తులారాశి వాళ్ళ ఫలితాలు. ఈ తులారాశి వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ తర్వాత మారబోతున్న గురుగారి సంచారం, అంటే నవమ స్థానం నుంచి దశమానికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక్కడ కాస్త గురుబలం తగ్గినప్పటికీ 6వ స్థానానికి అధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండడం అనేది, చూడండి, జాబ్లో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక మీద జాబ్లో స్ట్రెస్ పెరగడం లాంటిది. అయితే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకి, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, వాళ్ళు దీంట్లో విన్ అవుతారు, కానీ జాబ్ వస్తుంది.
అయితే జాబ్లో స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా వర్క్ లోడ్ అనేది మీ మీద ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆ స్ట్రెస్ అనేది మీరు పడాలి. ఆ జాబ్లో స్ట్రెస్ అనేది ఉంటుంది. ఒక డొమెస్టిక్ లైఫ్లో, ఆ ఫ్యామిలీ లైఫ్లో కాన్సన్ట్రేషన్ తగ్గడము, జాబ్లో ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టవలసిన ప్రమేయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎక్స్ట్రా ప్రాజెక్ట్ మీ మీద పడడం లాంటిది ఇలా. అలానే జన్మరాశిలో కుజుడి యొక్క సంచారం, అనవసరమైన కోపము, భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని ఇబ్బందులు, ఇలా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. తర్వాత గురువు దశమ స్థానంలో కూర్చొని తన ఒక పంచమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తాడు. మీ ఒక ద్వితీయ స్థానాన్ని చూడడం అనేది ఎక్కువ భోజనం చేయాలి అని అనిపించడం లాంటిది. అలానే ఆర్థిక విషయాలలో మీకు డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పెద్దగా డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. బట్ వర్క్ ప్రెజరు, ఆ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి తప్ప, బట్ ఈ ఒక ఆర్థిక విషయాలలో మీకు పాజిటివ్గానే ఉంటుంది. అంటే కొంచెం ఏదైనా అప్పులు చేయడము, అంటే బ్యాంక్లో లోన్ తీసుకోవడము, ఆ లోన్ మీకు తొందరగా రావడము, ఇలా ఫైనాన్షియల్ విషయంలో ప్రతి ఒక సెక్టర్లో మీరు ఫైనాన్షియల్ విషయంలో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉండబోతుంది. అయితే ఈ వ్యయస్థానంలో ఈ ఒక సూర్యుడి ఒక సంచారం అక్టోబర్ 17 వరకు వ్యయస్థానంలో శని ఏదైతే సూర్యుడి సంచారం ఉంటుందో ఇది కొంచెం నిద్రాహీనత, నిద్రాభంగము, స్నేహితుల మధ్య తగాదాలు, అలానే ఖర్చులు పెరిగిపోవడం లాంటిది మీరు చూడవచ్చు. అంటే ఒక పక్క మనకి కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికీ కొంచెం నెగిటివిటీ కూడా ఉంటుంది. బట్ దశాభుక్తి చూసుకోవాలి. మీ దశాభుక్తి ఏం జరుగుతా ఉందో దాన్ని బట్టి కూడా ఫలితాలు అనేది మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి గురుబలం తగ్గినప్పటికీ స్ట్రెస్, జాబ్లో స్ట్రెస్ అనేది, ఎక్స్ట్రా వర్క్ అనేది మీ మీద పడడం లాంటిది. అలానే ఆ తృతీయాధిపతి కూడా అవుతాడు. దశమస్థానంలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండడం, ఆ సోదరులతో ఆ ఫ్రస్ట్రేషన్ లాగా, ఆ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయాలి. భార్య లేదా భర్తతో కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఈ సమయంలో మైగ్రేన్ హెడేక్ లాగా మీకు అనిపించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి తులారాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, ఈ శనగలతో చేసిన గుగ్గలని మీరు కొంచెం గురువారం పూట ఎక్కడైనా పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా మానకుండా, పంచమాధిపతి మీకు శని అవుతాడు కాబట్టి, శని 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, సూర్య వీక్షణ ఉంది కాబట్టి శివుడి ఆరాధన ఎక్కువ చేయండి అని చెప్తానండి. ఎంత మీరు శివుడిని ఆరాధిస్తాడో, ఆ పరమేశ్వరుడిని మీరు ఎంత ఆరాధిస్తారో, ఎంత కాలభైరవేశ్వరుడికి మంత్రాలు చెప్పుకుంటూ వెళ్తారో అంతా మీకు పాజిటివ్గా ఉండబోతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.